బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన లైవ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. గన్నవరం ఎయిర్పోర్ట్ కు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా అందులో పాల్పంచుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలంతా కూడా పటిష్ట భద్రతా ఏర్పాట్ల నడుమ కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లో అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో అమరావతికి చేరుకున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్లో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అలాగే కొంతమంది మంత్రులు సిద్ధంగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికిన తర్వాత అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సచివాలయం దగ్గరకు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన లైవ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. గన్నవరం ఎయిర్పోర్ట్ కు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు ఇప్పటికే స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు అక్కడ సిద్ధంగా ఉన్న దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్ కు కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. ప్రస్తుతం ఆ ఫ్లైట్ మనం చూస్తూ ఉన్నాం. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆ గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆ ఫ్లైట్ నుంచి కిందకు రాబోతున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో అమరావతి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలంతా కూడా వేల మంది భద్రతా సిబ్బంది నడుమ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రస్తుతం ఇది లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ప్రస్తుతం మనం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు ఏపీ స్పీకర్ అలాగే డిప్యూటీ స్పీకర్, మంత్రుల బృందం అంతా కూడా అక్కడ వేచి చూస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రస్తుతం అయితే లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో అమరావతికి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రస్తుతం అయితే ఎక్స్క్లూజివ్ గా ఎయిర్పోర్ట్ నుంచి లైవ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నుంచి లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు పక్కా ప్రణాళికలతో సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేపట్టాయి. ప్రస్తుతం అయితే కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఒకవైపు సభా వేదిక వద్ద అమరావతి దగ్గర సభా వేదికలో ఎటువంటి జన సందోహం కనిపిస్తోందో ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మరోవైపు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు ఏపీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రుల బృందం అక్కడ ఎదురు చూస్తున్న దృశ్యాలు. ఏ క్షణమైనా సరే ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానం నుంచి ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టబోతున్నారు. అక్కడ కాసేపు ఉన్న తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో అమరావతికి చేరుకుంటారు ప్రధాని నరేంద్ర మోదీ. అమరావతిలో హెలిప్యాడ్ వద్ద ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరంతా కూడా అక్కడ సిద్ధంగా ఉన్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం విజువల్స్ చూస్తూ ఉన్నాం. గన్నవరం ఎయిర్పోర్ట్ కు ప్రధాని నరేంద్ర మోదీ విమానం అయితే చేరుకుంది. రైట్, ప్రస్తుతం లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం.
కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్ కు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో సచివాలయం దగ్గరకు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకునున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెలగపూడికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకునున్నారు. అయితే వెలగపూడి హెలిప్యాడ్ వద్ద ప్రధానికి స్వాగతం పలికేందుకు ఇప్పటికే సీఎం డిప్యూటీ సీఎం సిద్ధంగా ఉన్నారు. హెలిప్యాడ్ నుంచి సభాస్థలికి ప్రధానిని తీసుకువెళ్లే స్వాగత ఏర్పాట్లన్నీ కూడా అక్కడ చక్కచక్క సాగుతున్న దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద నుంచి లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద స్వాగతం పలికేందుకు డిప్యూటీ స్పీకర్ అలాగే మంత్రుల బృందం అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అక్కడ నుంచి అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి చేరుకునున్నారు. అక్కడ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అమరావతి హెలిప్యాడ్ వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే గవర్నర్ వీరంతా కూడా సిద్ధంగా ఉన్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. ప్రధానికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు స్వాగతం పలుకుతూ ఉన్న దృశ్యాలు అయితే ప్రస్తుతం అక్కడ మనం లైవ్ విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. కాసేపట్లోనే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెలగపూడికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకునున్నారు. వెలగపూడి హెలిప్యాడ్ వద్ద ప్రధానికి స్వాగతం పలికేందుకు సీఎం, డిప్యూటీ సీఎం కూడా అమరావతి హెలిప్యాడ్ వద్ద సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ కు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్న దృశ్యాలు ప్రస్తుతం మనం ఆ ఫ్లైట్ చూస్తూ ఉన్నాం. స్పెషల్ ఫ్లైట్ లో ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఇక గన్నవరం నుంచి 4 హెలికాప్టర్ల కాన్వాయ్గా అమరావతికి మరికొద్ది క్షణాల్లో ప్రధాని నరేంద్ర మోదీ బయలుదేరబోతున్నారు. దానికి సంబంధించిన ప్రత్యేక హెలికాప్టర్లు కూడా ప్రస్తుతం లైవ్ దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఇదంతా కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఎక్స్క్లూజివ్ గా 10 టీవీ స్క్రీన్ లో లైవ్ గా మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. రైట్, ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, నుంచి అమరావతి ప్రాంతానికి ప్రత్యేక హెలికాప్టర్లు వెళ్తారు. నరేంద్ర మోడీ హెలికాప్టర్ తో పాటు కాన్వాయ్ గా 4 నేవీ హెలికాప్టర్ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరబోతా ఉన్నాయి. మరికొద్ది నిమిషాల్లోనే ఇక్కడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరతారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన నరేంద్ర మోడీ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పుడు ఆయనకు మంత్రులు, కూటమి నేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. 3:15 నిమిషాలకి ఇక్కడ నుంచి కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి అక్కడ నుంచి అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న హెలికాప్టర్ దిగుతారు. 3:30కి అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారు. సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత అక్కడ జరిగేటటువంటి సభలో ప్రసంగిస్తారు. అమరావతి రాజధానికి ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక వరాలు ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. దాదాపు 49,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి శంకుస్థాపనలు, పనులకు సంబంధించిన శంకుస్థాపనలు, అదేవిధంగా పునర్నిర్మాణ కార్యక్రమాలకు కూడా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన కార్యక్రమాలు చేపడతారు. వీటితో పాటు అమరావతి రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి అనేక నిధులు, అదేవిధంగా అనుమతులు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక రకాలైన అంశాలు కూడా పూర్తిగా చేస్తారు. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ దిగినటువంటి భారత్ ఇండియా అనే ఫ్లైట్ లో, ప్రత్యేకమైన ఫ్లైట్ లో ఇక్కడ దిగిన దృశ్యాన్ని మనం గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో
ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 4 నేవీ హెలికాప్టర్లు కూడా కాన్వాయ్గా ఇక్కడ నుంచి బయలుదేరతాయి. సచివాలయం వెలగపూడి సచివాలయం ఎదురుగా ఏర్పాటు చేసినటువంటి 4 హెలికాప్టర్లు ఇక్కడ నుంచి బయలుదేరి ఆ అమరావతి ప్రాంతానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అక్కడ నరేంద్ర మోడీ దిగిన తర్వాత హెలీప్యాడ్ నుంచి మొత్తం బహిరంగ సభ జరిగేటటువంటి కిలోమీటర్న్నర మేర అమరావతి ప్రాంత రైతులు, అమరావతి భూములు ఇచ్చినటువంటి రైతులు, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలని ఉద్దేశిస్తూ అక్కడ కాన్వాయ్ మొత్తం ఒక ర్యాలీగా జరిగేట అవకాశం ఉంది. అక్కడ ర్యాలీలో మొత్తం నరేంద్ర మోడీకి పూలతో ఘనస్వాగతం, దాదాపు కిలోమీటర్న్నర మేర పూలతో ఘనస్వాగతం పలికేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. నరేంద్ర మోడీ దాదాపు 35 నిమిషాల పాటు అక్కడ బహిరంగ సభలో ప్రసంగించేటటువంటి అవకాశం ఉంది. మొత్తం ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లడానికి కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులు, సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా ఈ రోజు నరేంద్ర మోడీ మరొకసారి రాష్ట్ర ప్రజల నుంచి ఉద్దేశించి ప్రసంగించేట అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా 49,000 కోట్ల రూపాయలకు పైగా ఈ రోజు పనులకు సంబంధించినటువంటి ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు మొత్తం రాబోయే రోజుల్లో అమరావతి ప్రాంతానికి సంబంధించి, అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఏ విధమైనటువంటి అంశాలు, ఏ రకమైన విధులు అన్ని కూడా ఇస్తారో వాటికి సంబంధించిన అన్ని కూడా ఈ రోజు నరేంద్ర మోడీ మరొకసారి రాష్ట్ర ప్రజల నుంచి ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర నిర్మాణానికి సంబంధించి 2025లో 2025లో ఎన్డీఏ ప్రభుత్వానికి కేంద్రం నుంచి అందుతున్నటువంటి నిధులు ఏ విధంగా ఉన్నాయి, కేంద్రం నుంచి అందుతున్నటువంటి సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి కూడా ఈ రోజు నరేంద్ర మోడీ మరొకసారి ప్రసంగించే అవకాశం ఉంది. ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించి కేంద్రం ఇప్పటికే ఏ విధమైన సహకారం అందజేస్తుంది, రాబోయే రోజులు ఏ విధమైన సహకారం అందివ్వబోతుంది అనే అంశానికి సంబంధించి కూడా ఈ రోజు నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జయరాజ్, నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. లైన్లో ఉండండి. ప్రస్తుతం మనం లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హెలికాప్టర్ ఇప్పుడే స్టార్ట్ అవుతోంది. కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అలాగే మంత్రుల బృందం ఘన స్వాగతం పలికిన తర్వాత ఆయన ప్రత్యేక నేవల్ హెలికాప్టర్ లో అమరావతికి బయలుదేరుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హెలికాప్టర్ తో పాటు మరో 4 కాన్వాయ్ హెలికాప్టర్లుగా అమరావతికి బయలుదేరుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోదీ కొద్ది క్షణాల క్రితమే ఆ నేవల్ కు సంబంధించిన ప్రత్యేక హెలికాప్టర్ ఎక్కిన దృశ్యాలు ప్రస్తుతం అయితే అవి ఎగిరేందుకు చాలా సిద్ధంగా ఉన్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. మరికొన్ని క్షణాల్లో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హెలికాప్టర్ కాన్వాయ్ గా అమరావతికి చేరుకునున్నారు. ఇప్పటికే గన్నవరం పరిసర ప్రాంతాలన్నీ కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఉన్నాయి. మరోవైపు అమరావతి పరిసర ప్రాంతాలంతా కూడా వేల సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. మరోవైపు ప్రధాని మోదీ వస్తుండటంతో ఇప్పటికే వివిధ జిల్లాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున అమరావతికి చేరుకున్న దృశ్యాలకు వైపు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అయితే లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అలాగే మంత్రుల బృందం ఘన స్వాగతం పలికింది. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లతో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి బయలుదేరేందుకు హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి. కొద్ది క్షణాల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హెలికాప్టర్ ఎక్కిన దృశ్యాలు కూడా 10 టీవీలో ఎక్స్క్లూజివ్ గా మనం చూసాం. మొత్తం 4 హెలికాప్టర్ల కాన్వాయ్ గా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అమరావతికి మరికొన్ని క్షణాల్లో ఇవి స్టార్ట్ కాబోతున్నాయి. ఆ దృశ్యాలు చూస్తూ ఉండగా మరోవైపు అమరావతి పరిసర ప్రాంతాల్లో పెద్ద జనసందోహం కనిపిస్తోంది. ఇప్పటికే బహిరంగ సభా వేదిక వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్న దృశ్యాలు ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి లైవ్ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లతో అంటే మొత్తం 4 హెలికాప్టర్ల కాన్వాయ్ గా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అమరావతికి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అలాగే మంత్రుల బృందం ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికింది. అనంతరం ప్రత్యేక విమానం నుంచి ఇప్పుడు ప్రత్యేక హెలికాప్టర్ కి కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. మరికొన్ని క్షణాల్లో
4 ప్రత్యేక హెలికాప్టర్ల కాన్వాయ్గా ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన లైవ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. గన్నవరం నుంచి హెలికాప్టర్లో ప్రధాని నరేంద్ర మోదీ చేరుకోబోతున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు ఇప్పటికే అమరావతి హెలిప్యాడ్ వద్ద ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ స్పీకర్ వీరంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మరోవైపు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అమరావతి రైతులు కావచ్చు, ఏపీకి చెందిన వివిధ జిల్లాలకు ప్రజలకు కావచ్చు, వీరంతా కూడా అమరావతి సభావేదిక వద్ద పెద్ద ఎత్తున చేరుకున్న దృశ్యాలైతే మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అయితే లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్ కు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అలాగే మంత్రుల బృందం ఘన స్వాగతం పలికింది. అక్కడ కొన్ని క్షణాలు గడిపిన తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో ప్రధాని నరేంద్ర మోదీ మొత్తం 4 కాన్వాయ్ హెలికాప్టర్లుగా అమరావతికి బయలుదేరబోతున్నారు. రైట్, ప్రస్తుతం లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. హెలికాప్టర్లన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఏ క్షణమైనా సరే ఎగిరే అవకాశం కనిపిస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి చేరుకోబోతున్నారు. కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోదీ చేరుకోబోతున్నారు అమరావతికి. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్ కు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అలాగే మంత్రుల బృందం ఘన స్వాగతం పలికిన తర్వాత కొద్ది క్షణాల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హెలికాప్టర్లోకి చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ మొత్తం 4 కాన్వాయ్గా అమరావతికి చేరుకోబోతున్నాయి. రైట్, లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ కాన్వాయ్గా అమరావతికి బయలుదేరుతున్న దృశ్యాలు లైవ్ విజువల్స్ ద్వారా చూస్తూ ఉన్నాం. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ప్రస్తుతం ప్రత్యేక హెలికాప్టర్ల కాన్వాయ్గా ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి స్టార్ట్ అవుతున్న దృశ్యాలు, హెలికాప్టర్లు నెమ్మదిగా ముందుకు కదులుతున్న దృశ్యాలైతే ప్రస్తుతం మన 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద ఏపీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రుల బృందం ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హెలికాప్టర్ కి వెళ్తున్న దృశ్యాలైతే మనం చూస్తూ ఉన్నాం. ఏ క్షణమైనా సరే ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి ప్రాంతానికి చేరుకోబోతున్నారు. 4 కాన్వాయ్ ప్రత్యేక హెలికాప్టర్లుగా ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి చేరుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి అమరావతికి ప్రత్యేక హెలికాప్టర్ల కాన్వాయ్గా బయలుదేరుతున్న దృశ్యాలైతే ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. రైట్, ఇక ప్రధాని నరేంద్ర మోదీకి అమరావతిలో ఘన స్వాగతం పలికేందుకు అమరావతి ప్రాంత రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అక్కడ స్థానిక అధికారులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, మొత్తం అంతా కూడా చాలా పూర్తిగా కట్టుదిట్టంగా సమాహితమైన సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా నిఘా నీడలో ఉన్నాయి, పలు ఆంక్షల అమల్లో ఉన్నాయి. భారీ భద్రత అంతా కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది. మరోవైపు అమరావతి పరిసర ప్రాంతాల్లో కూడా వేల మంది సిబ్బందిని, భద్రతా సిబ్బందిని మోహరించారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో, పక్కా ప్రణాళికతో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతం చేసేందుకు పూర్తిగా సంసిద్ధమైన సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. రైట్, ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ కు సంబంధించిన దృశ్యాలు ఒకవైపు చూస్తూ ఉంటే మరోవైపు అమరావతి సభా వేదిక వద్ద సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. జన సందోహమే కనిపిస్తోంది. ఇక తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హెలికాప్టర్లు స్టార్ట్ అయ్యాయా? మరొక కొన్ని సెకండ్లోనే ఇక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ బయలుదేరబోతా ఉంది గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి. మరి కొద్ది సెకండ్లోనే ఆయనతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక హెలికాప్టర్తో పాటు నేవీకి చెందినటువంటి 4 హెలికాప్టర్లు కూడా కాన్వాయ్గా వెళ్ళబోతా ఉన్నాయి. దీంతో మరి కొద్ది నిమిషాల్లోనే అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న సెక్రటరియట్ ఎదురుగా ఉన్నటువంటి మొత్తం అక్కడ ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ నుంచి నరేంద్ర మోడీ కిలోమీటర్న్నర మేర రైతు కూలీలు, మహిళా రైతులకు
సంబంధించి వారి ఘన స్వాగతం పలుకుతారు. పూలతో ఆయనకి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయడానికి పూర్తిగా ఏర్పాట్లు అయితే అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఉంది. 49,000 కోట్ల రూపాయలకు పైగా ఈ రోజు అమరావతి ప్రాంతంలో జరిగేటటువంటి పనులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలు నరేంద్ర మోడీ చేపట్టబోతా ఉన్నారు. ఇదొక అపూర్వమైన ఘట్టం. అమరావతి ప్రాంత రాజధాని ప్రాంత రైతులు దాదాపు 29 గ్రామాల రైతులు 34,000 ఎకరాల భూమిని అమరావతి ప్రాంతానికి, అమరావతి ప్రజల రాజధాని కోసం ఇచ్చినటువంటి ఒక అరుదైన ఘట్టానికి ఈ రోజు మరొకసారి ఈ పనులకు సంబంధించి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. మొత్తం మీద చూస్తే మొత్తం దేశమంతా కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రాజధానికి సంబంధించి రెండవసారి ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి ప్రాంతానికి వచ్చారు. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ ఏ రకమైనటువంటి హామీలు ఇస్తారు, అమరావతి రాజధాని నగరాన్ని నిర్మించడానికి ఇవ్వాల్సినటువంటి ఏ నిధులు, అదేవిధంగా ఏ విధమైన తోడ్పాటును అందిస్తారనేటువంటి అంశానికి సంబంధించి ఈ రోజు ఘనమైనటువంటి ప్రకటన చేస్తారని ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా అన్ని వర్గాల ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా అమరావతి ప్రాంతానికి నరేంద్ర మోడీ వెళ్తారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రైట్, అంటే జయరాజ్ మనం విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కూడా స్టార్ట్ అవుతున్న దృశ్యాలు అయితే ఇప్పటి వరకు మనం లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. వన్స్ ఆ హెలికాప్టర్ లో బయలుదేరితే అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెలగపూడి హెలిప్యాడ్ కు చేరుకోవడానికి సుమారు ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? జయరాజ్, మరికొద్దిసేపట్లోనే 3:55 కల్లా ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి ప్రాంతానికి చేరుకుంటారు. అమరావతి ప్రాంతంలో మొత్తం అక్కడ ఏర్పాటు చేసినట్టు 6 ప్రత్యేక హెలిప్యాడ్లను ఏర్పాటు చేశారు. 6 హెలిప్యాడ్లో ప్రధాని నరేంద్ర మోడీ ఒక ప్రత్యేక హెలికాప్టర్తో పాటు మరొక 4 ఇప్పుడే ప్రత్యేక హెలికాప్టర్ వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ వెళ్తున్నటువంటి ప్రత్యేక హెలికాప్టర్ అయితే బయలుదేరింది ఇప్పుడే. మరికొద్ది నిమిషాల్లోనే అమరావతి ప్రాంతానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. మొత్తం 4 హెలికాప్టర్ ప్రధాని నరేంద్ర మోడీ హెలికాప్టర్తో పాటు 4 నేవీ హెలికాప్టర్లు కూడా పూర్తిగా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ 49,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనుల్ని ఈ రోజు పునఃప్రారంభించేట అవకాశం ఉంది. దీనితో పాటు వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన కూడా ఇక్కడ వివిధ ప్రాజెక్టులకు సంబంధించి నిర్మాణాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నారు. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు 49,040 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమాలు చేపడతారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అమరావతి అంటే కనీ విని ఎరుగని రీతిలో ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఎటువంటి స్వాగత ఏర్పాట్లు వెలగపూడిలో కనిపిస్తూ ఉన్నాయి? బలరాం 5 లక్షల మందికి ఈ రోజు అమరావతి ప్రాంతంలో స్వాగత సన్నాహాలు చేస్తా ఉన్నారు. 50,000 మంది ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించేటటువంటి ఆ వేదిక దగ్గర ఏర్పాట్లు చేశారు. 50,000 మందికి మిగతా 5 లక్షల మంది అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రోడ్లు కూడా ఈ రోజున అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులు, రైతు కూలీలు, మహిళా రైతులు, వీరితో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందరూ కూడా ఈ రోజు మొత్తం వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయి పూలతో ఘన స్వాగతం పలికేటటువంటి ప్రక్రియ, పూలతో పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీకి ఘన స్వాగతం. అమరావతి ప్రాంత రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఘన స్వాగతం పలకటానికి కావాల్సిన ఏర్పాట్లు ఉన్నాయి. రైట్, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్ కు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రుల బృందం ఘన స్వాగతం పలికింది. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ప్రధాని నరేంద్ర మోదీ అంటే సుమారు 4 నుంచి 5 ప్రత్యేక హెలికాప్టర్ల క్యాన్వాయ్గా వెలగపూడి అమరావతికి బయలుదేరిన దృశ్యాలైతే ఇందాక మనం కొద్దిసేపటి క్రితం చూస్తూ ఉన్నాం. మరోవైపు సభా ప్రాంగణం, అమరావతిలోని భారీ బహిరంగ సభా ప్రాంగణం అంతా కూడా ప్రజా సందోహంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలంతా కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మరోవైపు ఎక్కడైతే భారీ బహిరంగ సభా వేదిక ఉంటుందో అక్కడ కూడా వేల సంఖ్యలో భద్రతా ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు వెలగపూడి
హెలీప్యాడ్ వద్దకు చేరుకోగానే ఘన స్వాగతం పలికేందుకు ఏపీ సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర పోలీసుల హడావుడి చాలా ఎక్కువగా ఉంది. పొలిటికల్ వాళ్ళని వదిలేసేసి మీడియా కవరేజ్కి వచ్చినటువంటి మీడియాని తీవ్ర స్థాయిలో నెట్టేసేటటువంటి ప్రక్రియ ఉంది. ఇక్కడ చూస్తే మొత్తం పొలిటికల్ నాయకుల్ని అడుగు కదలకుండా ప్రెస్ ని చాలా దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కిలోమీటర్ దూరం ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రెస్ ని ఈ ప్రాంతానికి రాకుండా 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు. పొలిటికల్ నాయకుల్ని ఎక్కడికక్కడ ఆ కాన్వాయ్ దగ్గరలో ఉంచినటువంటి పోలీసులు ఇక్కడ మొత్తం మీడియాను మొత్తం తరివేసేటటువంటి ప్రక్రియ ఉంది. మొత్తం నరేంద్ర మోడీ కవరేజ్కి వచ్చినటువంటి ఈ మీడియాని చాలా దారుణంగా పోలీసులు అయితే వ్యవహరిస్తా ఉన్నారు. మొత్తమే చూస్తే పోలీసులు ఇక్కడ తీరు 1 గంట నుంచి ఇక్కడ వెయిటింగ్ లో మీడియాని లీడర్స్, వివిధ పార్టీలకు చెందిన లీడర్స్ లోనకి వెళ్ళినప్పుడు కూడా వారిని ఎవరిని కూడా ఎల్లమని కూడా అనకుండా మీడియాను మాత్రం చాలా దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు పొలిటికల్ లీడర్స్ ఎంతమంది అయితే కాన్వాయ్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ నుంచి కూడా మీడియాను మాత్రం చాలా దారుణంగా నెట్టేసేటటువంటి పరిస్థితి ఉంది. పొలిటికల్ లీడర్స్ స్వాగతం పలుకుతా ఉన్నారు. లీడర్స్ లోనకు తీసుకెళ్లినప్పుడు కూడా మీడియాను అక్కడ కూడా రానియకుండా, కనీసం దగ్గరలో కూడా రానియకుండా నెట్టేసినటువంటి పరిస్థితి. రైట్ జయరాజ్, ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే అర్థమవుతోంది. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ అయితే ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఎంతసేపట్లో అమరావతి చేరుకునే అవకాశం ఉంది? అక్కడ ఎటువంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి? బలరాం, మరికో 7 నిమిషాల్లోనే ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి ప్రాంతానికి ల్యాండ్ అవుతారు. ఆయన ప్రత్యేక హెలికాప్టర్తో పాటు 4 నేవీ హెలికాప్టర్లు ఆయన క్యాన్వాయ్గా ముందుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. మరొక 7 నిమిషాల్లో అమరావతి సచివాలయం ఎదురుగా ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ దగ్గర దిగుతారు. అక్కడ నుంచి కిలోమీటర్న్నర మేర అక్కడ ఉన్నటువంటి మహిళలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు పూలతో ఆయన అడుగడుగున అమరావతి నినాదంతో, అడుగడుగున ఆ ఎన్డీఏ ప్రభుత్వ నినాదంతో స్వాగత సత్కారాలతో కిలోమీటర్ మేర అక్కడ మొత్తం ప్రదర్శన జరిగేటటువంటి అవకాశం ఉంది. కిలోన్నర మీటర్ వరకు కూడా మా ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కూడినటువంటి ఆ బృందం అంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతూ అక్కడ నుంచి కిలోమీటర్న్నర మేర ఆయన స్వాగత సత్కారాలతో వేదిక వరకు కూడా తీసుకెళ్తారు. వేదిక దగ్గర మొత్తం ఈ కాన్వాయ్ మొత్తం వెళ్లేటటువంటి కిలోన్నర మీటర్ మేర మొత్తం 5 లక్షల మంది ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశారు. అడుగడుగున పోలు, అడుగడుగున ఘన సత్కారాలు, అడుగడుగున ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపేటటువంటి ప్రక్రియ అయితే మొత్తం చేపట్టేటటువంటి అవకాశం, ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు 35 నిమిషాల పాటు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అమరావతి రాజధాని నగరానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా ఈ రోజు జాతిని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు 49,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకి ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడానికి నరేంద్ర మోడీ సంసిద్ధమయ్యారు. వీటితో పాటు ఇంకా మిగతా పనులు కూడా ఈ రోజు ఇక్కడ చేపట్టబోతా ఉన్నారు. 1459 కోట్ల రూపాయలతో కృష్ణా జిల్లా నాగాలంకలో ఏర్పాటు చేయబోయేటటువంటి DRDO క్షిపణి ప్రయోగ కేంద్రానికి కూడా ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని అమరావతి రాజధాని వేదికగా చేపట్టబోతున్నారు నరేంద్ర మోడీ. అదేవిధంగా 3,176 కోట్ల రూపాయల వ్యయంతో NHAI చేపట్టేటటువంటి 6 జాతీయ రహదారుల ప్రాజెక్టులకి ప్రధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా అమరావతి రాజధాని కేంద్రంగానే చేపట్టబోతున్నారు. వీటితో పాటు 3,680 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి 8 జాతీయ రహదారులను కూడా ఈ రోజు అమరావతి కేంద్రంగా, అమరావతి వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ప్రారంభిస్తారు. వీటితో పాటు 54 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి 3 రైల్వే ట్రిప్లింగ్, డబ్లింగ్ ప్రాజెక్టులను కూడా ఈ రోజు జాతికి
చేసేటటువంటి ప్రక్రియ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు చేపట్టబోతున్నారు. దీంతో పాటు ఈ కార్యక్రమానికి ఈ రోజు జరుగుతున్నటువంటి బృహత్తర కార్యక్రమం చరిత్రలో లిఖించదగినటువంటి ఈ కార్యక్రమానికి 8 జిల్లాలకే మొత్తం కూడా 6,600 బస్సుల్ని ఏర్పాటు చేశారు. 5 లక్షల మంది ప్రజల్ని ఇక్కడ రావడం కోసం దాదాపు 8,000కు పైగా బస్సుల్ని ఇక్కడ ఏర్పాటు చేసి వివిధ నియోజకవర్గాల నుంచి కూడా తరలించేటటువంటి ప్రక్రియ అయితే చేపట్టారు. మొత్తం మీద చూస్తే ఈ రోజు అమరావతి రాజధాని నగర ప్రాంతానికి ఒక సువర్ణాధ్యాయం ఈ రోజు ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఈ 2028 నాటికి అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి నేపథ్యంలో కేంద్రం ఎంత మేరకు సహాయ సహకారాలు అందిస్తుంది, కేంద్రం ఏ మేరకు ఆర్థికంగా తోడ్పాటు అందించేట అవకాశం ఉందో ఈ రోజు నరేంద్ర మోడీ ప్రకటన ద్వారా తెలిసే అవకాశం ఉంది. బాలరాం. రైట్, థ్యాంక్ యూ జయరాజ్. మొత్తం